వాహనదారులకు షాక్. హార్మోజును మూసేసిన ఇరాన్ నౌకలు వచ్చే వాటిని కాల్చి పారేస్తాను వార్నింగ్. సో ఒక్కసారిగా వాహనదారులకు షాక్. వాహనదారులకు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయి. పెట్రోల్ 200 కూడా చేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం 30-40% పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఈ ఒక్క ఏరియా నుంచి అయితే మనకైతే రావడం జరుగుతుందన్నమాట. ఇది మూసేస్తే మొత్తం తిప్పుకుంటూ అయితే రావాలి. వాహనదారుకు అయితే ఇంకా చెప్పొద్దు. ఎంతో కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో 5వ వంతు రవాణా అవుతుంది. ఈ జలసంధిలో ఏర్పడే ఈ అంతరాయమైన కూడా ప్రపంచ వాణిజ్యాన్ని అయితే గజగలాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు ఎల్పిజి, సిఎన్జి అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకైతే ఎగుమతి అవుతుంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తుంది. చమురు ధరలు బగ్గుమంటాయి అన్నమాట. కాగా అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం నేత ఖమేని మృతి చెందడంతో ఇరాన్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే హార్మోజును మూసివేసినట్లయితే ప్రకటించింది. ఇవి కానీ ఓపెన్ చేయకపోతే ఏకంగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కి 200 రూపాయలు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి నిపుణులు అయితే అంటున్నారు. అదే జరిగితే భారత్లో వాహనదారులకు వాహనాలు నడపడం కష్టం అయిపోద్ది అనమాట. సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది. లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.